తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్ననే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవటం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సీఎంను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారంటేనే పార్టీ మారనున్నారన్న సంకేతాలు జనాల్లోకి వెళ్తున్నాయి. అయితే తాము కేవలం మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశామంటూ ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. కాగా ఇప్పుడు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలవటం సర్వత్ర చర్చకు దారితీస్తుంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డికి శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ప్రకాష్ గౌడ్ పార్టీ మారుతున్నారా అన్న చర్చ మొదలైంది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ను కలవడం వెనుక ఆంతర్యం ఏంటని రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటం చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. అందులోనూ మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోవడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇదిలా ఉంటే తాము మర్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇవ్వడంతో అనుమానాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ సింగిల్ గా సీఎం కలవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అగ్రనాయకులు కేటీఆర్, హరీష్ రావు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కార్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరిపేందుకు రెడీ అయ్యారు. అక్రమాలు నిజమని తేలితే బీఆర్ఎస్ నాయకులు జైలుకే అంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీఎంను కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ప్రకాష్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. తన నియోజకవర్గం రాజేంద్రనగర్, శంషాబాద్ మండలం కొత్వాల్గూడ, బహదూర్గూడ, గన్సీమియాగూడ గ్రామాల్లో ఉన్న భూ సంబంధ సమస్యలు పరిష్కరించాలని సీఎంను కోరినట్టు తెలిపారు. అలాగే నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు. తన విజ్ఞప్తులకు గాను సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రకాష్ గౌడ్ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుశా ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ భయం పెట్టుకుందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. అయితే కేటీఆర్ ఎంతో నిరాశతో బీఆర్ఎస్ పార్టీని వీడాలనుకునే వారు వెళ్లొచ్చని, వారి స్థానంలో తాము కొత్త నాయకులను తయారు చేస్తామని అన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదని, రైతు బంధు కింద వారం రోజుల్లోనే 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ తెచ్చింది గులాబీ జెండానే అని జబ్బలు చరుచుకున్న కేటీఆర్ పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు ఈ దేశంలో లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, ఆయన ఢిల్లీ మేనేజ్మెంట్ కోటా సీఎంని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకుంటే సీఎం, డిప్యూటీ సీఎం పదవులు మీకు దక్కేవా అని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి బట్టి విక్రమార్కను కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలే, ఎన్నికల్లో వచ్చిన హామీలను తప్పించుకునేందుకు రోజుకు అవినీతి కథ అల్లుతున్నారన్నారు. ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి అని కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అధికారం కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది, అవినీతి జరిగితే బయటకు తీయండి సవాల్ చేశారు. అవినీతి జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటే వదిలిపెట్టమని హెచ్చరించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా నమ్మలేదన్నారు. డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారన్న కేసీఆర్ చెప్పిందే నిజమైందని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయన్నారు. ఫ్రీ బస్సు పథకంతో బస్సులో యుద్ధాలు జరుగుతున్నాయని, ఏదైనా పథకం తెస్తే ఆలోచించి తేవాలన్నారు. గవర్నర్ ప్రసంగమంతా అబద్దాల పురాణమేనని విమర్శించారు. శ్వేతపత్రం పెడితే ధీటుగా జవాబిచ్చామన్నారు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటేనే పవర్ఫుల్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ములాఖాత్ అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ కీలక నేతలు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత కవర్ చేసుకోవడానికి ప్రయత్నించినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారతారేమో అన్న భయం, ఆందోళన వారిలో కనిపిస్తుంది. ఎక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే ప్రతిపక్షంలో బలం తగ్గిపోతుందోనన్న విషయం వారికి నిద్ర లేకుండా చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ హస్తం నేతలు పదే పదే చెప్తుండటంతో ఈ కలయికలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అయితే వాళ్లు మాత్రం రాజకీయ ఉద్దేశం లేదని, మర్యాద
మర్యాదపూర్వకంగానే కలుస్తున్నామంటూ చెప్తున్నారు. అయితే మొన్న నలుగురు ఎమ్మెల్యేలు తమ ప్రయాణం కేసీఆర్తోనే అని స్పష్టంగా చెప్పగా ఇప్పుడు ప్రకాష్ గౌడ్ మాత్రం అలాంటి స్టేట్మెంట్ ఏమీ ఇవ్వకపోవడం గమనార్హం. ఏమో మరి రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏం జరగనుందో చూడాల్సిందే. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు. వాళ్ళ గురువర్యుల పేర్లు ఎందుకు తీగాని నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడిండు. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడిండ్రు. ఆ తీస్మార్కాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డరకాంతో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు. కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంతగారల బుట్ల పడ్డట్టు పడ్డావు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్కు 50 కోట్లు ఇచ్చి వీని చెవుల ఊది వాని చెవుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తీసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బెదిరిస్తే ఎవరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ సరే బెదిరిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అధికారం పోయి 50 రోజులు కాలే, అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు తత్తరపడుతున్నారు. సర్పంచులు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను. నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా, మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా. చెరువు నిండినాక కప్పలు మస్తుకు వస్తాయి, కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు, నిజమైన కార్యకర్తలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా, నేను ఇండ్లకెళ్లే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు. ఒక సర్పంచో, ఒక ఎంపీటీసో, ఒక కౌన్సిలరో, కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో, బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి, బెదిరిపోకండి. ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్ద పెద్దోళ్లను తట్టుకొని, పెద్ద పెద్ద ఆకు సిపాయిలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్ళను, అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం. తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఈ 5 ఏళ్లు వేరే పనేం లేదు. ఈ 5 ఏళ్లు మనకు మంత్రి పదవి లేదు, ప్రభుత్వంలో లేం కాబట్టి వేరే పనేమి లేదు. పార్టీ పటిష్టత కోసం పనిచేద్దాం. పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చేసుకుందాం. ఎస్, ఆగన్ ఒక్కడే ఉన్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా. జిల్లా కమిటీని బ్రహ్మాండంగా ఫుల్ ఫ్లెజ్డ్ చేసుకుందాం. చాలా మందికి అందులో అవకాశాలు ఇచ్చుకుందాం. అనుబంధ సంఘాలు ఉన్నాయి, వాటిని కూడా పటిష్టం చేసుకుందాం. పని చేసేటోళ్ళకే పదవులు ఇద్దాం. ఎవరన్నా పని చేయం మేము పెద్ద మనుషులు అసంటోళ్ళం అంటే మీరు పక్కకుండండి, గౌరవప్రదంగా పక్కకు జరగండి అనే మాట కూడా చెబుదాం. పక్కకు కూర్చోబెడదాం. ఎందుకంటే పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ పోలేదు, సత్తా ఎక్కడ తగ్గలేదు, తగ్గద్దు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా తమ్ముళ్ళు కొంతమంది అడుగుతున్నారు, అన్నా మేము ప్రెస్ మీట్లు పెట్టానంటే మాకు అధికార ప్రతినిధి హోదా ఇయ్యాలి కదా అని అడుగుతా ఉన్నారు. తప్పకుండా కొంతమంది అధికార ప్రతినిధులు కూడా నియమించుకుందాం. మండలాల్లో, జిల్లాలో, రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద గొంతు విప్పే అద్భుతమైన నాయకత్వం మన పార్టీలో ఉన్నది. కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఒకరు కాదు. ఇలా నాకంటే అద్భుతంగా ఇక్కడ మైక్ ఇస్తే మాట్లాడగలిగిన వాళ్ళు 100 మంది ఉన్నారు. నాకు కూడా తెలుసు. ఏ ఊరికి ఆ ఊరు అట్లాంటి వాళ్ళని తయారు చేసిండు కేసీఆర్. కాబట్టి నేను అంటున్నా, ప్రజల పక్షాన రాబోయే 3, 4, 5 ఏళ్లు గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. పోయింది తాత్కాలికంగా అధికారం మాత్రమే. అధికారం పోగానే బేజారయ్యేటోళ్ళు ఉంటారు, కొంత అక్కడ ఇక్కడ కింద మీద పడేటోళ్ళు ఉంటారు, ఆగమాగం అయ్యేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మీరేం ఫికర్ చేయకూడదు. పోతే ఎవరన్నా పోతారు, వదిలించుకుందాం, ఏం తప్పులేదు. కొత్తోళ్ళని తయారు చేసుకుందాం, గట్టిగా నిలబడదాం. ఉన్నోళ్ళం కొంతమందిమైనా సరే గట్టిగా నిలబడదాం. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, పార్టీ పుట్టినాడు 2001లో ప్రతి ఊర్లో వెంటనే 100 మంది ఉండేనా? లేరు. ఊరికొక్కరున్నా చాలు గట్టోడు అనుకున్నాం, బయలుదేరినాం. 14 ఏళ్లలో తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా 14 ఏళ్ల తర్వాత ప్రజలు అధికారం ఇచ్చినారు. 10 ఏళ్ల అధికారం మనకు అవకాశం ఇచ్చిండ్రు.